పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, ఈ క్రిస్మస్ పర్వదినాన మేము నిన్ను ఆరాధించుటకు మా కొరకు రక్షకుడు పుట్టినాడని అయినా మేము మా గృహ కూడికలను లోకమంతటి కొరకు రక్షణ దయచేసినావని ఆయన నీ కృపా ఆదిత్యములు నా ప్రభు మమ్మల్ని కరించి కటాక్షించి మయం పొందమని ఈ యొక్క విజయోత్సవంలో నా ప్రభు నీ కృపతో మమ్మల్ని అందరూ ఆయతపరచమని యేసునామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. రక్షకుడు దయించినాడట మన కొరకు, పరమ రక్షకుడు దయించినాడట. రక్షకుడు దయించినాడు వారగొల్లబోయులార, రక్షకుడు దయించినాడు వారగొల్లబోయులార. రక్షణమునబోయి మన నిరీక్షణ ఫలముందుదాము. రక్షకుడు దయించినాడట మన కొరకు, పరమ రక్షకుడు దయించినాడట. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దేవుడగు యెహోవా మన దిక్కులేరి చూచినాడు. రక్షకుడు దయించినాడట మన కొరకు, పరమ రక్షకుడు దయించినాడట. గగనము నుండి గరుడు గాబ్రియేలు తగినట్టు చెప్పి వారికి మిగుల సంతోషవార్త. రక్షకుడు దయించినాడట మన కొరకు, పరమ రక్షకుడు దయించినాడట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బోలో యేసుక్రీస్తు మహారాజుకి, ధన్యమైన సుతునికి, రాజుల రాజుకి. ప్రభునందు ప్రియులారా, మనం ఇప్పుడు బైబిల్ చదువుకుందాం. మొదటి పాఠము లూకా సువార్త 1వ అధ్యాయము. భవాని ప్రత్యేక దినముకు ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠముగా లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనం చదవగా విన్నాం. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారనబడును. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుండి 2వ పాఠముగా మరి ఎలిజబెత్ రాణి చదవగా విందాం. దినమునకు ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠముగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ సాధన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. మనకు ఉత్పోద్గతంగా మనకు క్రీస్తుకు పూర్వము 800 సంవత్సరం ప్రవచింపబడినటువంటి వాక్యమును సిస్టర్ కమల గారు చదువుతారు. మరి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము త్వరగా విందాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి 2 వచనం, 9వ అధ్యాయము 6వ వచనం, 2 వచనాలు. ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యమును నియమించును. న్యాయము వలన నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడి సింహాసన ఆసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా
ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఈ క్రిస్మస్ పర్వదినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, ఏంటంటే క్రిస్మస్ బైబిల్లో ఉన్నదా? చాలా మంది క్రైస్తవులకి ఇది తెలియని సంకుచిత ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే, అనాది కాలం నుండే మానవులందరికీ ఒక నిరీక్షణ కలదు. ఆ నిరీక్షణ ఏంటంటే, యూదుల కాలంలో ప్రతి శిశువు పుట్టగానే 8వ దినమున ప్రతిష్ఠ చేయబడేది. ప్రతిష్ఠ అనగా ఆనాడు సున్నతి ప్రభువుకు సమర్పించాం. ప్రభు అనగా దేవుడు. దేవుడు ఎవరు అనంటే, మనకు ఈవులనిచ్చి సర్వశక్తిమంతుడై ఉన్నాడు దేవుడు అనే ప్రజల నమ్మకం. ఆ నమ్మకంతో 8వ దినమున ఆ పసికందును తీసుకొని పోయి మర్మాంగమును సున్నతి చేసేవారు. అది ప్రతిష్ఠ దినం. కానీ ఇప్పుడు బైబిల్లో ఎక్కడున్నది క్రిస్మస్ అని ప్రశ్నించే వారికి సమాధానం ఏంటంటే, 8వ దినమున క్రీస్తుకు ఆధారాలు లేవు అంటున్నారు. ఆయన ఎప్పుడు పుట్టాడు, క్రిస్మస్ ఎందుకు చేస్తున్నారు అని క్రైస్తవుల్లో ప్రశ్నలు కలిగినప్పుడు బైబిల్ ఎక్కడా వెతకకుండానే, బైబిల్ చూడకుండానే, అయ్యో మాకు అక్కడ లేదు కదా, ఇక్కడ లేదు కదా, అది ఎప్పుడో జరిగిందని చెప్పుకుంటారు. కానీ క్రీస్తు శకం ప్రారంభమైన తర్వాత, క్రీస్తు సర్వోన్నతుడు కుమారుడు కనుక ఆయన కైసరు ఐగుస్తు ద్వారా ప్రజాసంఘం రాయబడినప్పుడు, ఆయనకు ఒక నామకరణ ప్రజాసంఘంలో రాయబడినప్పుడు 8వ దినం క్రీస్తు శకం ప్రారంభమైన తర్వాత ఆయన ఘనుడు మహోన్నతుడు కనుక ఈ క్రీస్తు శకం ప్రారంభమైన తర్వాత ఏం చేశారంటే అది లెక్కించారు. అది లెక్కించిన తర్వాత 8వ దినము నుండి శకం ప్రారంభమైన తర్వాత మొదటి దినంగా ప్రకటించి క్రీస్తు శకం చూస్తే అది మొదటి దినం అయితే 8వ దినము క్రిస్మస్ వచ్చింది. హల్లెలూయా. బైబిల్ ఎక్కడా లేదు. కానీ కైసరు ఐగుస్తు ద్వారా వ్రాయబడినటువంటి ఆ ప్రజాసంఖ్యలో 8వ దినము, అక్కడ నుండి మొదటి దినము క్రీస్తు శకంగా ప్రారంభింపబడితే అది జనవరి 1 అయితే, సరిగ్గా 8వ దినము వెనక్కి తీసుకుంటే 25వ దినము డిసెంబర్ వచ్చింది. ఇదే క్రిస్మస్. ప్రజలందరికీ కలగబోవు స్వార్థమానం ఏమనగా అంటే క్రీస్తు పుట్టాడు మన కొరకు. దావీదు పట్టణమందు నేడు మనకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయనే లోకరక్షకుడు. పాపములు మోయుటకు, పాప భారము భరించుటకు ఉన్నతమైనటువంటి విలువలు కలిగి ఈ లోకంలో ఎందరో మహానుభావులు పుట్టారు. సర్వశక్తిమంతుడు అనగా దేవుడు, సర్వాధికారనగా దేవుడు అనేక మానవులు ఈ భూలోకమందు ఆయన ద్వారానే ఉద్భవించారు మహోన్నతులుగా. కానీ ఆ దేవుడు అన్నాడు, ఈయన పుట్టినప్పుడు దేవుని యొక్క కార్యక్రమాలు దేవుడు చేయుటకు సర్వమానవాళి పాపాలు మోసి భరించరానటువంటి పాపాలున్న ఒకరినొకరు క్షమించుకొని దేవుళ్ళుగా అనబడేటటువంటి మహోన్నతమైన నామం కలిగి ఉండాలంటే, మీరు గొప్ప పని చేయాలంటే మానవుని పాపం వేయాలి, ఒకటి మానవుని కొరకు మరణించాలి, అనేక విషయాల్లో క్షమాగుణం కలిగి దయా ప్రేమ విస్తరించాలి. అంటే అందరు వచ్చారు, 60 మార్కులు తెచ్చుకున్నారు, 50 మార్కులు తెచ్చుకున్నారు, 80 మార్కులు తెచ్చుకున్నారు. కానీ 100% ఈ దేవుళ్ళు అనబడే వారిలో ఎవరికి రాలేదు. యేసు నామములో యేసుక్రీస్తు దేవునిగా ఎందుకు పిలవబడ్డాడంటే, ఆయన ప్రాణం పోతుంటే కూడా, తండ్రి వీరేం చేస్తున్నారో వీరిని మాంసపు ముద్దలు శరీరం తృణాతునకలై పడుచున్నప్పుడు క్షమించాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. మరియా, నీ హృదయంలోకి ఒక ఖడ్గం చూసుకొని పోతున్నది అనగా, ఆమె ఆ శిలువ దగ్గర ఉన్నప్పుడే యేసుక్రీస్తు ముఖము రక్తసిక్తమై ఉన్నది. ఆయన ప్రక్కలో బల్లెపు పోటు, అరచేతిలో అరికాలలో మేకులు. ఇవి చాలా మంది అనుకున్నారు ఇది క్రిస్మస్ కు చెప్పబడడం అవసరమా అనుకుంటారు. కానీ ఆనాడు గొర్రెల కాపరులు వచ్చారు. ఎక్కడున్నారమ్మా? మంట దగ్గర ఉన్నారు. వారు వెట్ట కొరకు వేచి ఉంటున్నారు.
వెలుగు కొరకు చూస్తున్నారు. రాత్రంతయు రెప్పపాటు విశ్రమించకుండా ఆ గొర్రెలను కాస్తున్నారు. వారి దగ్గరికి వెళ్ళాడు. నిద్రపోతుల దగ్గరికి దేవుని వర్తమానం వెళ్ళలేదు. సోమరిపోతుల దగ్గరకు దేవుని వర్తమానం వెళ్ళలేదు. దివారాత్రము కాచుకొని ఉన్న కాపరుల యొద్దకు వెళ్ళేది. రెండవది, భూలోకంలో ఏం జరుగుతున్నది, భూలోకంలో ఏం జరగనై ఉన్నది అనేటువంటి అన్వేషకులైనటువంటి జ్ఞానుల యొద్దకు ఒక వేగి చుక్కగా ఒక చుక్క ఉదయించి వారిని కొండలు నదులు దాడ్చు ఆ బెత్లెహేముపురము పశువుల పాక వరకు నడిపించింది. ఎందుకంటే రేపు ఏం జరుగుతున్నదో, ఈ ప్రపంచం ఏమైపోతుందో అని అన్వేషకులు అయినటువంటి జ్ఞానుల యొద్దకు దేవుని వర్తమానము పంపబడి కొండలు నదులు దాటుచు ఆ చుక్క ప్రయాణం చేసింది. ఎందుకంటే ఏలయనగా మనకు శిశువు పుట్టెను. సుమారు 800 సంవత్సరాల క్రితమే ప్రవక్తల ద్వారా ప్రవచనాలు, న్యాయాధిపతులు, యాజకులు, అంతేకాదు ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనాల్లో క్రీస్తున్నాడు. ఈ లోకములకు రానైన ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను. ఏ భారం లేకుండా ఇక్కడ ఉంటారు. యోహాను సువార్తలో 1వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట ఉన్నది. సమస్తం ఆయన మూలముగా కలిగినది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఈరోజు క్రిస్మస్ చేసుకునే వారింట్లో చాలా మంది క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవులకు శుభాకాంక్షలు చెప్పేవారు కావచ్చు, కానీ అందరింట్లో స్టార్ ఉంటుంది, అందరింట్లో ఆనందం ఉంటుంది, అందరింట్లో మరి ప్రేమ ఉంటుంది. కానీ క్రీస్తుని కలిగి ఉన్నామా, క్రీస్తు లేకుండానే మనం జీవిస్తున్నామా అనేటువంటి అన్వేషణ, ఆలోచన మరి లేనే లేదు, ఉండనే ఉండదు. ఇక్కడ మనం ఒకసారి మనం మాట చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 49వ వచనం మనం చూద్దాం. ఏంటట? సర్వశక్తిమంతుడు. ఎవరంటున్నారు ఈ మాట? మరియా. ఎవరు చేశారు? సర్వశక్తిమంతుడు. ఆయనలో ఎంత మాత్రం లోటు లేనటువంటి గొప్ప దేవుడు. ఆయన ఎవరంటే తండ్రి అయిన దేవుడు కుమారునిగా భూలోకంలో ఉద్భవించడానికి ఒక స్త్రీని ఎన్నుకున్నాడు. పరిశుద్ధురాలైన స్త్రీలు ఉన్నారు, పరిశుద్ధాత్మను పొందిన వారు ఉన్నారు. కానీ పాపమును భరించడానికి ఒక శిశువును గర్భంలో మోసే స్త్రీలు, నిందను మోసే స్త్రీలు ఎవరు లేరు. ఆమె ఎందుకు మోస్తున్నదంటే దేవుడు ఒక ప్రణాళిక ద్వారా తల్లి తండ్రులు బంధువులు ఎవరు లేకుండా ఆమెని నిర్భాగ్యురాలుగా ఉంచాడు. ఆమెకు ఎంత నిందైనా మోయగలదు. గొప్ప ప్రార్థన పర్రాలు, గొప్ప నిందలు మోసి ఆనందించడంలో ఒక గొప్ప తిట్టైన కన్య మరియ. ఆమె వ్యక్తిత్వము ఉన్నతమైనది, ప్రార్థన పర్రాలు. ఆమె జీవితంలో ఎప్పుడు ఎవరు ఏమన్నా కూడా సహించుకునే సహన గుణం కలిగిన సద్గుణ శీలి మరియా. ఎవరు వచ్చారు ఆమె దగ్గరికి? భూలోకంలో సర్వే చేస్తున్నప్పుడు తండ్రి అయిన దేవుని నుండి గాబ్రియేలు దూత వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభమవుగాక. ఆ శుభవచనం ఏంటంటే నువ్వు ఒక దీనుని కంటావు, నువ్వు ఒక గొప్ప దేవుని కుమారుని కంటావు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనకి యేసు అని పేరు పెట్టబోతున్నావు. ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మాట 2వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి బ్రోని. 2వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉన్నది, మనం చదువుకుందాం. త్వరగా బైబిల్ చదవండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో నుండి రాత్రివేళ తమ మందను కాచుకొని ఏం కాస్తున్నారు? తమ మందను. చాలా మంది జీతగాళ్ళగా ఉండి వేరే మందలు కాస్తారు, కానీ తమ మందను కాయడానికి
అనగా దేవుని బిడ్డలను చూడడానికి, దేవుని పిల్లలను పెంచడానికి, దేవుని ఆత్మతో పరిశుద్ధాత్మతో భూలోకములో సమాధానము కలిగడమే తమ మంద. ఆశ్చర్యము అద్భుతాలు కలిగి ఉండడమే తమ మంద. అన్యోన్య దాంపత్యం కలిగి ఉండడమే తమ మంద. అంతేకాదు అంత చిక్కని వ్యసనాలతో మునిగిపోవడం కాదు, అపశృతులతో నిండిపోవడం కాదు. అనంతమైనటువంటి విశ్వములో ఏదైనా మంచి చేయాలంటే దేవుని వాక్యము తప్ప, దేవుని ఆత్మ తప్ప, దేవుని సంఘం తప్ప, దేవుని బిడ్డలు తప్ప, దేవుని పిలుపందుకున్న వారు తప్ప ఈ భూప్రపంచంలో ఎవరు ఏమి చేయలేరు. మన ప్రపంచంలో అతి చిన్న దేశమైన ఇశ్రాయేలు దేశమును మించి ఎవరైనా ఒక్క పని చేశారంటే నా కాదు. ఎందుకంటే ఆశీర్వదింపబడిన నగరం బెత్లెహేం. నజరేతు ఆయన పెరిగిన నగరం, బెత్లెహేం ఆయన జన్మ స్థలం. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, చిన్న మంద భయపడకుడి, గొర్రెల కాపర్లు అక్కడ బయలుదేరి ఏం చూస్తున్నారంటే ప్రభు ఎక్కడున్నాడు, ప్రభు నిజంగా నేడు మనకు రక్షకుడు పుట్టి ఉన్నాడని ఎవరు ఆకాశం నుండి దిగి వచ్చి చెప్పారు కనుక వారు తమ మందలను విడిచి బయలుదేరి వాళ్ళే బోళము సాంబ్రాణి బంగారమును పట్టుకొని జ్ఞానులతో పాటు ఒక గొర్రెని పట్టుకొని వెళ్ళారు. అది ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు బలికి గుర్తు. గొర్రెల కాపర్లు ఏమిచ్చారు భూలోకానికి? మంచి హృదయంతో ఈ భూలోకానికి ఒక బలిదానం అవుతున్నటువంటి గొర్రెనిచ్చారు. ఆ గొర్రె క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రవచనాలు నెరవేర్చడానికి గొర్రెలను ఎవరు ఇవ్వాలి అంటే గొల్లలు, కానుకలు ఎవరు వేయాలి అంటే జ్ఞానులు, వర్తమానం ఎవరు చెప్పాలంటే ఆకాశం నుండి దూతలు, నిందను ఎవరు మోయాలంటే దివారాత్రము ప్రార్థించే స్త్రీలు, కాపుదలను ఎవరు ఇయ్యాలంటే పురుషుడు. ఎవరు ఆయన అంటే యోసేపు. ఓ యోసేపు, నువ్వు ఆమెను విడనాడకు. పురుషుడు చాలాసార్లు స్త్రీలు నిందలు మోసినప్పుడు విడనాడాలనుకుంటారు, కానీ విడనాడేటటువంటి మనసు కలిగినప్పుడు దేవుని ఆత్మ పనిచేసి వారు ఏక మనసు కలిగి ఉండటకు సమయోచితంగా సమకూర్చేటటువంటిది పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఉద్భవింపబడినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మహోన్నతుడు. సర్వోన్నతమైన స్థలములో దేవుని మహిమయు. అమ్మా మొదట 2వ అధ్యాయము సౌమ్య 18వ వచనం చదువుతాను. దావీదు పట్టణమందు నేడు మనకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడట? దావీదు అంతఃపురం, దావీదు వంశం, యూదుల వంశం, యూదా గోత్రం సింహం భూలోకములో గొప్పవాడై పనిచేయుటకు, గొప్పవాడై విరాజు వీరుడుగాను, దేవుళ్లకు దేవుడుగాను, రాజులకు రాజుగాను ఆయన మహోన్నత శక్తి పొందుటకు ఆయన కన్యమర్య సుత గర్భంలో ఉద్భవించి ఈనాడు మన కొరకు పుట్టినాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభునందు పిల్లారా, మన కన్నీళ్ళ ముట్టలతో ఆయన పాదాలు కడిగి ప్రభువా నన్ను రక్షించుమని, నా పాప భారం మోస్తానని వాగ్దానం అయి నువ్వు పుట్టావు గనక నా వ్యధ, నా బాధ, నా శ్రమల నుండి నన్ను విడిపించు అని ఎప్పుడైతే ప్రభు సన్నిధికి చేరతావో అదే క్రిస్మస్, అదే ఆనందం, అదే సంతోషం, అదే భిన్న లోకాలకు, ప్రపంచ దేశాల ఆధిపత్యాలకు కూడా సమాధానం కలుగా. యుద్ధాలు ఆగిపోతాయి, సమాధానం కలుగుతుంటే లోకములో చిక్కులు విడిపోతాయి, లోకంలో రోగములకు విడుదల. ఎందుకంటే యేసుక్రీస్తు వచ్చి ఒకరోజు కృష్ణ రోగిని ముట్టగానే ఆ కుష్టితో ఊడిపోయినటువంటి చేతులన్నీ మరి చీలించాయి, పుట్టుకుంటూ వారికి కళ్ళొచ్చాయి, రక్తస్రావం ఆగిపోయింది. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకే లోటున్నా ఏదున్నా ఆయన కృప మనం వెంటుంటే మనం అందరం నిజమైన క్రిస్మస్లో జీవిస్తాం. దేవుడు చిన్న మాటలు దీవించి
క్రిస్మస్ శుభాలతో మనని అందరినీ నింపి ఆయత్తపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. బోలో యేసుక్రీస్తు మహారాజ్ కి.